హాయ్ అండి, మీ సాయి వ్లాగ్స్. ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. ఇలా రవ్వ వేపేసి కానీ ఇట్లా లడ్డు చేసుకుంటే కొంచెం పాలు వేసి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక 10-15 రోజులైనా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. ఈ రవ్వ లడ్డు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి. ఈ రవ్వ లడ్డు కోసం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలో జీడిపప్పు వేయించుకుంటే రవ్వ లడ్డు చాలా టేస్ట్ ఉంటుంది. జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. ఎండు ద్రాక్ష, మనకు కావాల్సిన ఎండు ద్రాక్ష వేసేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కిలో బొంబాయి రవ్వ వేసుకోవాలి. అడుగు పట్టేయకుండా నేతిలో ఈ బొంబాయి రవ్వ అంతా ఇట్లా కలుపుకుంటూ బాగా మంచి స్మెల్ వచ్చేలా వేపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది రవ్వ. ఇలా అంత రవ్వ వేగిపోయిన తర్వాత మనము సరిపడా చక్కెర తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ రవ్వలోనే వేపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. కేజీ రవ్వకు 3/4 కేజీ చక్కెర పడుతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. చక్కెర పొడి కూడా వేసేసాం కదా, ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకాస్త నెయ్యి వేసేసుకొని ఒక కొబ్బరి గిన్నె మిక్సీకి పట్టుకొని ఇది ఒక గిన్నె కొబ్బరి మిక్సీకి పట్టుకొని ఈ కొబ్బరి పొడి అంతా ఈ నెయ్యిలో వేసుకొని లైట్గా దోరగా వేపుకోవాలి. ఈ కొబ్బరి పొడి అంతా ఇట్లా దోరగా వేపుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా మొత్తం తీసేసి మనము రవ్వ చక్కెర పొడి కలిపాం కదా, ఆ రవ్వలో వేసేసుకోవాలి. ఇదంతా కలుపుకుండేలోపు మనం పక్కన పాలు కాంచి చల్లార్చి పెట్టుకోవాలి. ఫస్ట్ గంటెతో కలిపేసి అదంతా వేడి తగ్గిపోయిన తర్వాత ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి. చక్కెర పొడి, కొబ్బరి, రవ్వ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు, వేయట్లేదు. ఇప్పుడు కాంచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకున్నాను, చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. పాలు వేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకుంటూ పాలు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దయ్యేలా రెడీ చేసుకోవాలి రవ్వను. ఇట్లా మొత్తం బాగా గట్టిగా ఇట్లా పిసికినట్టుగా అనేస్తే మొత్తం ఉండలాగా వచ్చేస్తుంది. అది చక్కెర, రవ్వ, పాలు పోస్తాం కదా, అంతా బాగా పీల్చేసుకుంటుంది తడిని. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేసేసి మొత్తం రవ్వను బాగా కలిపేసి ఇప్పుడు ఉండలాగా కట్టేసుకోవాలి. అంతేనండి, సింపుల్ రవ్వ లడ్డు. ఇట్లా మొత్తం అన్ని లడ్డులాగా కట్టేసుకోవాలి. మనకు ఇట్లా అయిపోయే కొద్దీ పిండి ఏమైనా కొంచెము గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పాలు వేసేసుకొని లడ్డు కట్టుకోవాలి. కేజీ రవ్వకు వచ్చేసి 50 లడ్లు వచ్చాయి. 50 రవ్వ లడ్లు. అంతేనండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది.